ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బీసీలకు సంబంధించి 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి నిన్న బీసీ ధర్మదీక్ష పేరుతో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. బీసీ ధర్మదీక్ష యొక్క ప్రధాన 5 డిమాండ్లలో 4 డిమాండ్లు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలే. ఇందులో నేను కొత్తగా కోరుకుంటున్నది ఏది కాదు. అందులో బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా బీసీల యొక్క కులగణనతో పాటు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్ ఈనాటి హామీ కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి హామీ ఇచ్చి బీసీలను వెన్నుపోటు పరుస్తున్నారు. అదేవిధంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము, అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడం తప్ప ఈ కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా వంచే ప్రయత్నం చేస్తున్నారు. అది గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీలు మాకు వెన్నెముక అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా బీసీల వెన్నెముక విరిచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు, బీసీల పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. వీటికి అంతం పలికి బీసీలకు ఇచ్చిన హామీలను, న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ